जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय हरि नारायण जय नारायण हरि नारायण जय नारायण श्रीमन्नारायण गोविंद श्रीमन्नारायण गोविंद श्रीमन्नारायण गोविंद श्रीमन्नारायण गोविंद राम गोविंद अयोध्या राम गोविंद भद्रा भद्रंग में श्रेयश्च में वस्यश्च में यशश्च में भगश्च में द्रविणंज में धर्ताज में क्षेमेन मित्रंज में भयंज में सुषाज में सुजिनंज में ओद्धारांज हो दिवसोर मेधाना वाणीयो शूंदने करिया सुडर मरम सोंदे छोड़रे जन जन जगति अवावत्व वीड बेता गुरु छड़गो मनसोन्ना विरंगादिहरा नमः मुक्तिं विधेमा ओम पूर्णमदं पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम स्वस्ति यजुर्वेदे मैत्रायण शाखामवधारय ओम विवेशयन्नाधिशनादिजानं सद्रीजे रोदयोरस्यानि मोगस्यानि नियतद्वरिन्द्रं समुद्रं पड़ेमो भूतमुंडं पांचजन्यं पल्लांडे अरुणपोर श्री 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 त्रिदंडी रेवनाथ रामानुजदीयर स्वामी नमः मुनि बनवायवन मारं तिरुवां చేస్తూ ఎంతో మందికి మార్గదర్శకం చేస్తున్నారు. మరింత సేవ చేయాలనే ప్రార్థనతోటి స్వామివారిని సమీపించి ఇంతటి రజతోత్సవ కార్యక్రమాన్ని జరపడానికి మూలకారకులయ్యారు. గోవిందా
స్వామి జరిగిన ఒక ప్రేరణ కావాలి. ఇలాంటి ఒక ఉత్సవం జరిగిందంటే మనలో ఒక ప్రేరణ కలిగి తప్పనిసరిగా మనం కనీసం 3-4 పిల్లల్ని కందాము. ఒకళ్ళు మన దగ్గర మనం చదివించే చదువులో ఉన్నారంటే మిగతా వాళ్ళంతా అలా వెళ్ళగలిగేటటువంటి సంతానాన్ని మీరు చక్కగా కనగలిగేటటువంటి శక్తి భగవంతుడు మీకు ఇవ్వాలి. మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. దాని తర్వాత మన ప్రాంతానికి ఈ ఆలయాలన్నింటిలో ఉండేటటువంటి వ్యక్తులు కనీసం నెలకి 1 రోజు ఎక్కడైనా ఒక చోట కలుసుకుంటారు. ఏ మూల ఏం జరుగుతుందో మీకు తెలియదు. అలా తెలుసుకోగలరు. ఏడాదిలో కనీసం 2 సార్లు ఒక్కొక్క ఆలయంలోనూ అందరూ కలిసి ఒక్కొక్క ఫంక్షన్ పెట్టారు. మొత్తం ఎంక్లైన్స్ అజ్ఞానాలన్నీ కూడా తొలగిపోయి అజ్ఞానుల యొక్క మహాశ్రేయం కలిగి తద్వారా పూర్వజన్మలో చేసి తీర్థాన్ని తీసుకుని మరలా మీ స్థానాల్లో కూర్చొని జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని సేవించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దయచేసి ఎవ్వరు కూడా మాట్లాడకూడదు.